రేపు హైకమాండ్కి ఇవ్వబోతున్నాడో చూడాలి. ఓకే, రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటే స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెంపుపై గందరగోళం 50% దాటొద్దంటున్నది సుప్రీంకోర్టు తీర్పు. బీసీలకు పెంచితే 42% పెంచితే అది ఏమవుతుంది 68% అవుతున్నది. 68% అవుతున్నది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతుంది. ప్రభుత్వం తరఫున కాకపోతే పార్టీ తరఫున ఇచ్చే యోచన. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యోచిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఆదివారం నాడు మంత్రివర్గ ఉపసంఘానికి రిపోర్ట్ ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% దాటొద్దు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ 42% పెంచితే మొత్తం రిజర్వేషన్లు 68% పెంచుతాయి. ఒకవేళ 42% కాకపోయినా 33% కనుక పెంచితే 50% లిమిట్ దాటుతుంది. 53 అవుతుంది. ఇప్పుడు 20% ఉంది కదా, ఆ 20 ఈ 33 కలిస్తే 53 అవుతుంది. అంటే 50%కి మించొద్దు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ప్రకారం 50% దాటొద్దు అనే నిబంధన ఉంది. మరి అటేమో రాజ్యాంగం తరపున చూసుకున్నా, సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ప్రకారం చూసుకున్నా 50% దాటొద్దు. మరి 50% దాటకుండా ఉన్నప్పుడు 42% ఎట్లా అమలు చేస్తారు? లేదు 42% కుదించి ఒక 10% కోసి 33% అమలు చేద్దామన్నా కూడా మళ్ళా 50% దాటుతుంది. 50% దాటకుండా ఎట్లా అమలు చేస్తారు? అమలు చేయడానికి సాధ్యమా? బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిన ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడం అనేది సాధ్యమా? సుప్రీంకోర్టు నిబంధన దాటకుండా, రాజ్యాంగ పరిధి దాటకుండా బీసీలలో ఈ కులాలలో కుంపట్లు ఏం చిచ్చు రగల్చకుండా బీసీ రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద టెన్షన్ పట్టుకున్నది. ఎందుకంటే అమలు చేయకపోయినా సమస్యనే. అమలు చేస్తామని చెప్పేసి ఎట్లా చెప్పారు? మీరు ఎట్లా కులగణన చేసిరు? ఎట్లా ఎన్నికలప్పుడు చెప్పి మా ఓట్లు వేయించుకున్నారు? ఎట్లా మమ్మల్ని నమ్మించారు అని చెప్పేసి అమలు చేయకపోతే క్వశ్చన్ చేస్తారు. అమలు చేద్దామంటే గిన్ని చిక్కులు ఉన్నాయి, మళ్ళీ గిన్ని లొల్లి పంచాయతీలు ఉన్నాయి. సో ఎట్లా అమలు చేస్తారు ఏందనే దాని మీద మేధావులు అందరి అభిప్రాయాన్ని తీసుకుంటా ఉన్నారు. వరుసగా అటు క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలపక్ష అన్ని పార్టీలతో కూర్చొని కూడా ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాన్ని కూడా సీఎం మంత్రులు ప్రకటిస్తున్నారు. ఎక్కడికక్కడ పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్ల పరిధిలో జనాభా ప్రామాణికంగా వేరువేరుగా రిజర్వేషన్లు అమలు చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ డైరెక్ట్గా ప్రభుత్వం తరపున 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేసే ఛాన్స్ లేకపోతే, దానికి ఒక నిబంధన కనుక అడ్డం వస్తే కనుక పార్టీ తరపున వాళ్ళు సీట్లు కేటాయించే టైంలో కొంతమందికి, అంటే బీసీలలో ఎంతమంది 42% ఆ పార్టీల తరపున వాళ్ళకి ఇగో ఈ క్యాస్ట్ కిన్ని అని చెప్పేసి బీసీలలో ఒక సీట్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఎక్కడ క్యాండిడేట్లు, సర్పంచ్ క్యాండిడేట్లు కావచ్చు, ఎంపీటీసీ క్యాండిడేట్ కావచ్చు, జెడ్పీటీసీ క్యాండిడేట్లు కావచ్చు, వారందరికీ కూడా బీసీలుగా 42% మంది ఉండేలాగా ప్లాన్ అమలు చేసే, అంటే ఒకవేళ అటువైపు నుంచి కనుక అడ్డంకి వస్తే ఇట్లా 42% అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తనకు సంబంధించిన ఏర్పాట్లు అవి చేసుకుంటూ ఉన్నది. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త, కుళ్ళిన కూరగాయలు, పాడైన ఆహారం